ఉమ్. అనెథికల్ గా ఆర్ సంథింగ్ ఏదైనా చేసి ఉంటే మీకు ఛాన్స్ ఉండేదా అంటున్నా. అంటే మీరు నాకు సలహా ఇస్తుర్రా లేకపోతే? కాదండి. అంటే ఆ, ఏమైనా అవకాశం ఉందా అని మీకు మీకు అవకాశం ఉండేనా? ఉన్నా కూడా వద్దనుకున్నారా? లేదు అంటే మేము అటువంటి ప్రయత్నాన్ని చేయలేదు. నాకు ఉమ్, మాకు ఎన్ని గెలిస్తే ఉమ్, వీఆర్ హ్యాపీ విత్ ఇట్. ఉమ్. విల్ సీ నెక్స్ట్ టైం వీ విల్ ట్రై టు విన్ మోర్. మరి ఇప్పుడు అంత బాగానే ఉంది కానీ మరి మీరు ఎక్కడ ఏం చేయలేదు, నాకు అసలు అట్లాంటిది వద్దు అనుకున్నా, ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ అన్నా అని ఇప్పుడు చెప్తున్నారు. ఇందాక ప్రెస్ మీట్లో అంటున్నారు మీరు, ఎలక్షన్స్ అయిపోయే లోపు ఇది ఎట్లుంటుందో చూస్తా, కూలగొడతా అంటున్నారు కదా. 100% అక్కడ బీజేపీ నిజామాబాద్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ మేయర్ని కూర్చోబెడతాం. ఎట్లా నాకు అది అదే. కాంగ్రెస్ పార్టీ మీద కాన్ఫిడెన్స్. అది వాళ్ళు ఉండరు ఒక దగ్గర ఒక్కటి ఉండరు వాళ్ళు. ఆ, అంటే ఎట్లా మరి అది నాకు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్. బీజేపీ కంటే ఎక్కువ నాకు కాంగ్రెస్ మీద కాన్ఫిడెన్స్ అనమాట. అవును అవును సార్, ఇప్పుడు మరి మళ్ళీ మీకు వాళ్ళు యాడ్ ఉండరు అవ్వాలి వాళ్ళు. కదా. మీకు యాడ్ అవ్వాలి కదా వస్తారు. కొంతమంది. నేను ఎప్పుడు కూడా నిన్న కూడా ఒక వీడియో తీసి పెట్టినాను. ఉమ్, ఎవరైనా వచ్చి మేము మా ఇష్టం ఉంటే వాళ్ళు ఇచ్చి వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేస్తా అంటే ఓకే. ఉమ్, ఓకే. మేము డబ్బులు ఇచ్చి కొనుక్కోవటము ఇవన్నీ ఎంటర్టైన్ చేయం. సో ఇప్పుడు లాగాను కానీ భవిష్యత్తులో లాగబోతున్నా అంటున్నారు. ఆల్మోస్ట్ బ్రేక్ అయింది కాంగ్రెస్ ఇవాళ కూడా. ఆ, ఉమ్, ఇవాళ కూడా ఆల్మోస్ట్ బ్రేక్ అయింది. 2 సంవత్సరాలు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎక్కడికి పోతారు సార్? మూడేళ్ళు ఉన్నాయి కదా, 2029 అంటుండగా రేవంత్ రెడ్డి. 2029. 5.5 ఏళ్ళ అంటే ఆయన మీరే. ఎలక్షన్ కమిషనరా? ఆ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన? మీ పార్టీ వాళ్ళు చెప్పిరేమో ఆయనకు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన? మీ పార్టీ వాళ్ళు చెప్పిండ్రేమో సార్. ఆయన ఆయన 28. ఈసారి జమిలీ ఎలక్షన్లు వస్తాయండి. అదే 29లో వస్తుంది అంటున్నా ఎలక్షన్ ఈ- కూడా. సరే 29 వస్తే 3 ఏళ్ళు ఉన్నాయి. మూడేళ్ళు ఉంది. 28 లో యాజ్ ఇట్ ఈస్ వస్తే నవంబర్ డిసెంబర్ లో పార్లమెంట్ ప్రీపోన్ అవుతుందా మరి ఇది పోస్ట్పోన్ అవుతుందా ఉమ్, తెలియదు కదా. డెఫినెట్ గా మోదీ గారు ఒకసారి అన్నట్టు గుర్తు, ఏప్రిల్ మేలలో ఎన్నికలు ఉండకూడదు అన్నట్టు గుర్తు. ఉమ్, సో నవంబర్ డిసెంబర్ జనవరి ఇస్ ద రైట్ టైం. ఎగ్జామ్స్ ఉండవు. ఉమ్. ప్లస్ క్లైమేట్ అక్రాస్ కంట్రీ బాగుంటుంది అన్నట్టు గుర్తు. సో వాళ్ళు ప్రీపోన్ చేస్తారా వీళ్ళని పోస్ట్పోన్ చేస్తారా, విల్ వెయిట్ అండ్ వాచ్. సో జమిలీ సో అయితే పక్కా బిట్వీన్ 2.5 to 3 years వస్తుంది. జమిలీ పక్కా ఉంటుంది సార్. ఎందుకంటే ఆ తర్వాత ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటుంది. సో ఆ లోపు మీరు నిజామాబాద్లో మీ పార్టీ మేయర్ని కూర్చోబెడతారు ఏదో ఒకటి చేసి. ఉమ్, ఉమ్. ఏదో ఒకటి అంతే, మేము డెమోక్రటిక్ గానే చేస్తాం. ఇంకా డెమోక్రటిక్ ఏముంది అక్కడ? కొనుడే. వాళ్ళు బ్రేక్ అయిపోయి వస్తే మేమేం చేస్తామండి? కొనుడే కదా సార్, ఏముంటది? కొనడం ఎందుకుంటామండి, కొనాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజుల్లో చేస్తారు అది? అంటే ఇప్పుడు 6 నెలల 1 ఇయర్ టార్గెట్ పెట్టుకుంటారుగా మీరు. ఈ టర్మ్ లో వేస్తానండి. మున్సిపల్ టర్మ్ లో చేస్తా. ఉమ్. 100% చేస్తాము. అంటే ఆ శ్రవంతి గారికి మీకు మీరు హామీ ఇచ్చారు, ఏమమ్మా టెన్షన్ పడకు నువ్వు, ఆ, నువ్వే నా మేయర్. క్యాడర్ కి నేను 100% నా క్యాడర్ మొరాల్ హై పెడతా నేను. ఉమ్. ఉమ్. ఓకే.